వైసీపీపై జనసేన నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 2019 నాటి నుంచి 24 వరకు గుడి నుంచి బడి వరకు అన్ని చోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో టీటీడీలో రోజుకు అవినీతి బయటపడుతోందన్నారు. 5 ఏళ్లు టీటీడీ ట్రాన్స్కోగా విధులు నిర్వహించిన శేషగిరి రెడ్డి 150 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తిరుమలలో లడ్డులో కానివ్వండి, మనం చూసాం నెయ్యిలో కానివ్వండి, అలాగే ప్రసాదంలో కానివ్వండి, ఒకటి కాదు ప్రతి దాంట్లో కుంభకోణం చేశారు గత ప్రభుత్వం. రోజుకు ఒకటి బయటపడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఒక రెడ్డి గారు ఉన్నారు, అనకొండ రెడ్డి గారు అంటే పేరు. ఆయన తెలుగులో అందరూ వేరే అంటే నేను ఇంగ్లీష్లో చెప్పా. అనకొండ రెడ్డి అంటే వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఆయన 2006లో టీటీడీలోకి వచ్చాడు. జేఈఓలు మారిపోయారు ఒక 5 మంది, ఈఓలు మారిపోయారు ఒక 5 మంది, చైర్మన్లో ఒక 10 మంది మారిపోయారు, ఒక 200-300 మంది బోర్డు మెంబర్లు మారిపోయి ఉంటారు. కానీ ఆయన మాత్రం రాజశేఖర రెడ్డి జమానాలో వచ్చిన వ్యక్తి ఈ రోజు వరకు అదే శాఖ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోనే ఉండడం ఆశ్చర్యకరం. అది ఎందుకు అర్థం కాల. ఎలా ఉందంటే పరిస్థితి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏపీఎస్ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉందంటారు. ఏపీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉంది ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీటీడీలో పుష్కలంగా దోచేస్తున్నారు. ఒక్కొక్క టీటీడీ అధికారి గత సంవత్సరం 2023-24లో ఒక్కొక్క టీటీడీ అధికారి ఇదొక కారుకి సంబంధించింది, ఈ 2 కార్లకు సంబంధించింది, కారు నంబర్తో పాటు డేటా ఉంది. ఒక్కొక్క అధికారి టీటీడీలో పనిచేసి గత ప్రభుత్వం అధికారి వాళ్ళ ఇంటికి 70 కిలోమీటర్ 90 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా ఒక ఆయన అయితే 170 కిలోమీటర్ అంటే రోజు అప్ అండ్ డౌన్. ఆయన ఇల్లు వచ్చి ఎంఆర్పల్లిలో ఒక అధికారి, ఆయన పనిచేసేది అలిపిరిలో. ఎంఆర్పల్లి అలిపిరి ఈడ్చి తిరిగినా కూడా ఓ 10 సార్లు తిరిగినా కూడా 30 కిలోమీటర్లు, ఒక 50 వస్తుంది. ఆయన రోజుకి 70 కిలోమీటర్ 90 కిలోమీటర్ తిరిగినాడు. ఎందుకు ఎలా సాధ్యం? ట్రావెల్స్ ఏం తిప్పుకున్నారా? ఇంకో ఆయన విజయవాడలో ఉంటాడు, ఆయనకి టీటీడీకి సంబంధించిన విజయవాడలో ఒక అధికారి శుక్రవారం లీవ్ వస్తుంది. ప్రతి శుక్రవారం విజయవాడ నుంచి టీటీడీ వెహికల్ తిరుపతికి వస్తాడు, సోమవారం టీటీడీ వెహికల్ విజయవాడకు పోతాడు. అప్ అండ్ డౌన్ 10,000 డీజిల్. ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? దాంట్లో ఎవరెవరు ఎన్నైనా వాడినారో డేటా ఉంది. ఇవన్నీ కూడా నేను ఈఓ గారికి ఇవ్వబోతున్నాను. రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ సార్ గారు కూడా మార్చాలి, బదిలీ చేయాలి. ఊరికే బదిలీ చేయకూడదు, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. సారు గారు ఆ డిపార్ట్మెంట్ పోకముందు సార్ ఆస్తులు ఎంత, తర్వాత సార్ ఆస్తులు ఎంత, ఇవన్నీ కూడా ఈఓ గారికి, అదనపు ఈఓ గారి దృష్టిలో తీసుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళందరూ బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. తిరుమల కాపాడాల్సిన